Namaskar. Welcome to Stree Swaram. And hi to Janaswaram friends and everyone. Hi, brothers and sisters. Actually, ఈరోజు టాపిక్ నేను వేరే మాట్లాడదాం అనుకున్నాను ప్రాబబ్లీ అంటే దానికి ఇంకా టైం వచ్చినట్లేదు. బట్ థింగ్ ఏంటంటే ఒక వీడియో చూసాను. అందులో అంటే ఆయన పేరు కూడా తెలియదు నాకు. బట్ తెలుగుదేశం ఓడిపోతుంది అంటే పవన్ కళ్యాణ్ గారో లేకపోతే జగన్ కారణం కాదు, జగన్ గారు కాదు అని చెప్పారు. అండ్ దే ఆల్సో సెట్ అంటే స్లీపర్ సెల్స్ అంట. అంటే ఇది నాకు భలే అంటే ఒక ఎలా అనిపించిందంటే ఒక ఫిక్షన్ స్టోరీ వింటున్నట్టు అనిపించింది. అండ్ హాయ్ అండ్ వెంకట్ సుబ్బు గారు, బిఫోర్ లెట్ మీ సే దట్ అండ్ మనం హాయ్ చెప్పుకుందాం. సో ఫిక్షన్ స్టోరీ చదువుతున్నట్టు అంటే ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టుగా చాలా ఇంట్రెస్టింగ్. అంటే సగం వరకు విన్న తర్వాత అంటే తెలుగుదేశంని గెలిపించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది నాకు ఒక రకంగా అర్థమైంది. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే తెలుగుదేశంలో స్లీపర్ సెల్స్ కొంతమంది ఉండి వాళ్ళే తెలుగుదేశంకి అంటే సెకండ్ లాగా మారి వాళ్ళు తెలుగుదేశం ఎలా అయితే ఓడిపోవాలో అన్న కక్షతో చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన అనమాట. అది కూడా ఏంటంటే వాళ్ళు ఓన్లీ చౌదరీస్కి చేసుకునేలాగా ఆ సామాజిక వర్గంలాగే వాళ్ళకైతేనే ఈ లోన్స్ అవి ఇచ్చేలాగా అండ్ ఏదైతే ఏ ఫేవర్ చేయాలన్నా ఆ సామాజిక వర్గానికి చేసేలా చేసి అప్పుడు లాస్ట్లో అంటే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తెప్పించేలాగా వాళ్ళు వర్క్ చేస్తున్నారని. మరి నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే వీళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారమే చూసుకుందాము. మరి 40 ఏళ్ల అనుభవంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని వెంటనే పక్కకు తప్పించకపోతే మన పార్టీకి మనుగడ తగ్గుద్ది అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తులు చెప్తే కానీ గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారా? అండ్ 2 ఎకరాలు కుప్పంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హెరిటేజ్ అండ్ అదర్ అంటే బినామీ పేర్లలో ఉన్నాయి అని చాలా మందికి చెప్పినట్టుగా అన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి? ఇవన్నీ సంపాదించిన ఒక అంటే భూ కబ్జాలు కానీ ఇవన్నీ చేసి సంపాదించిన ప్రాపర్టీస్ సంపాదించి అనుభవం సాధించిన చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ మనుగడ ఈ స్లీపర్ సెల్స్ వల్ల నాశనం అయిపోతుందని గ్రహించలేకపోయారు. అంటే ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ అండి యాక్చువల్గా. అంటే ఆయన 40 years అనుభవం వేస్ట్ వన్ థింగ్. మరి మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా నాశనం చేసే అవకాశం ఉంది కదా రాష్ట్రాన్ని. సో దీన్ని ఏ రకంగా తీసుకోమంటారో నాకు అర్థం కాలేదు. అంటే ఒక పార్టీని కాపాడటానికి మొన్నటి వరకు ఏంటంటే ఓట్లు తీసేయడానికి ప్రయత్నం చేశారు, ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారు, అది కుదరలేదు. ఇప్పుడు స్లీపర్ సెల్స్ అనుకుంటే ఇంకా స్టోరీ ఫిక్షన్ పెంచి సస్పెన్స్ మూవీ లాగా అనమాట. డెఫినెట్గా అలాగే నాకు అనిపిస్తుంది. ఏంటంటే అక్కడ గ్రేట్నెస్ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ కాదు, లేకపోతే ఇంకొకటి కాదు, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఈ స్లీపర్ సెల్స్ ని గ్రహించలేకపోవడం. అంటే స్లీపర్ సెల్స్ ఇలా అన్యాయం చేస్తున్నారని ఇప్పుడు వరకు అధికారంలో ఉన్న సీఎం గారి దృష్టికి వెళ్ళలేదు. బట్ మీరు కనిపెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్తే డెఫినెట్ గా ఆయన జాగ్రత్త తీసేసుకుని ఇప్పుడు ఎస్ ఇదంతా వాళ్ళు చేసిందే, నేను కాదు, యాక్చువల్గా నేను ప్రజలకి మంచిగా చేస్తున్నాను, బట్ ఈ వ్యక్తులు ఎవరైతే చుట్టూ ఉన్నారో వాళ్ళు నా పైన పగబట్టి మన సామాజిక వర్గానికి అయితే ఫేవర్ చేసుకుందాము, లేకపోతే ఇంకెవరికి చేయొద్దు అని. అండ్ ఇంకా నేను యాక్చువల్గా సాడ్ థింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే డ్వాక్రా కానీ లేకపోతే లోకల్గా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవడానికి లోన్కి అప్లై చేసిన వాళ్ళకి కానీ నేను విన్నాను, ఇది చాలాసార్లు విన్నాను, చాలా విలేజెస్లో విన్నాను. మరి వాళ్ళు కనుక లోన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakhకి లోన్ శాంక్షన్ అయితే వీళ్ళకి 40-50,000 వీళ్ళకి ఇవ్వాలి అనేది. సమ్ టైమ్స్ వీళ్ళకి 60% అండ్ ఎవరైతే లోన్ అప్లై చేశారో వాళ్ళకి 40% అని కూడా చాలా చోట్ల నేను విన్నాను. మరి వీటికి కూడా ఆ స్లీపింగ్ సెల్సే కారణం అని ఈరోజు ప్రజలను ప్రలోభ పెట్టడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అనేది మై క్వశ్చన్ అనమాట.
అలా నిజంగానే స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి. పార్టీని ఉనికిని నాశనం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు అన్నప్పుడు, ఈ 4 ఇయర్స్ కనిపెట్టలేదా? 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పనిచేయలేదా? సో, ఇప్పుడు నాకొక రీజన్ ఆయన్ని ఎన్నుకోవాలి అంటే ప్రజలకి ఏం ఆన్సర్ చెప్తారు? ఈ అనుభవం పనికి రాలేదు అంటే. దానికి చాలా థియరీ అంతా చెప్పుకుంటా వచ్చారు. ఒక కంపెనీ అని, ఎండీ అని. ఎండీ ఒకవేళ ఎండీ గనక టైంకి జాగ్రత్తలు తీసుకోపోతే వాళ్ళ కంపెనీ గురించి బ్యాడ్ నేమ్ వస్తదని అండ్ బయటికెళ్ళి ఎంప్లాయీ గనక వేరే బిజినెస్ పెడితే ఆ బిజినెస్ సక్సెస్ అయితే ఎంప్లాయీ సక్సెస్‌కి కారణం కాదు. అతని గొప్పతనం ఏం కాదు అంటే అక్కడ ఇండైరెక్ట్‌గా నాకేమనిపించిందంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీ ఎండీ. సో, పవన్ కళ్యాణ్ గారు ఆ ఎంప్లాయీ. ఆయన ఆ పద్ధతులు నచ్చక బయటకొచ్చేసి కంపెనీ పెట్టి ఇప్పుడు రేపొద్దున గెలిస్తే పవన్ కళ్యాణ్ గారి గొప్పేం కాదు. అంటే ఆహ్, ఇట్ లుక్స్ టు మీ ఈజ్ అ డిప్లొమాటిక్ అన్నమాట. ఏంటంటే ఇలా చెప్తే ప్రజలు ఓహో! ఇది జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఈ విషయం తెలీదేమో అనుకునేంత అమాయకంగా ఈరోజు ప్రజలు లేరు. అండ్ మొన్న ఫ్యూ డేస్ ఎగో యాక్చువల్‌గా హైకోర్టు సుప్రీం కోర్ట్‌ది జడ్జిమెంట్ వచ్చినప్పుడు యాక్చువల్‌గా యామిని గారు మాట్లాడారు. ఆ మాట కూడా నాకు అర్థం కాలేదు. మొన్నటి వరకు తెలంగాణ ప్రజలు కేసీఆర్ నిన్ను గమనిస్తున్నారు. రేపొద్దున్న వాళ్ళ అమాయకులు కాదు. నిన్ను చూస్తారు అని చెప్పిన యామిని గారు, తెలంగాణ యాక్సెంట్‌లో కూడా ఆయనకు వార్నింగ్ ఇచ్చిన యామిని గారు, మరి ఇప్పుడు పరాయి రాష్ట్రాలకి చెందిన మైనారిటీకి సంబంధించిన వాళ్ళతో పగ సాధిస్తున్నారు ఇక్కడ అడుగు పెడతానికి అని పరాయి రాష్ట్రం ఎలా చేసేసారండి తెలంగాణని అంత సడన్‌గా? నాకు ఈ పాయింట్ కూడా అర్థం కాలేదు. యాక్చువల్‌గా నేను ఆ రోజు వేరే విషయం మాట్లాడుతూ ఇది స్కిప్ చేశాను కానీ, అంటే మీరు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణని వెంటనే మీ మీ ఉనికి చాటుకోలేకపోతే వెంటనే పరాయి రాష్ట్రం అయిపోయిందనమాట. అండ్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా యాక్చువల్‌గా 3 స్టేట్స్ ఎఫెక్ట్ చేసిన అంటే కాంగ్రెస్‌ని గెలిపించాం అని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఆ 3 స్టేట్స్ కూడా పరాయి రాష్ట్రాలు. అట్‌లీస్ట్ మన భాష కూడా కాదు. అది కూడా మరి యామిని గారు గమనించట్లేదా? ఇలాంటి విషయాలు మరి అంటే వీళ్ళు మాట్లాడేసినవన్నీ ప్రజలు వినేస్తున్నారు, అన్నీ నమ్మేస్తున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు అర్జెంట్‌గా సింపతి మేమిచ్చేసాం, అది చేసాం అని చెప్పడానికి గుంటూరులో గానీ ఎక్కడ డెవలప్‌మెంట్ లేదు చూపిద్దాము అనుకుంటే 4 ఏళ్ల నుంచి నిరుద్యోగులు పెరిగిపోయారు. అండ్ వాళ్ళకి ఇస్తా అన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా స్లీపర్ సెల్స్ చేసినియి అని చెప్పే ప్రయత్నం. అంటే ఇయన్నీ చేయలేదు మన ఫెయిల్యూర్స్. ఈ ఫెయిల్యూర్స్ మనం చేసాం అని చెప్పకూడదు. మొన్నటి వరకు తెలంగాణలో మొత్తం చదువు నేర్పించిందే మేము అన్నారు. నిజంగా అలాంటి మాటలు మాట్లాడుతూ మన ప్రజలు అలాంటి సీఎం పాలన మనం ఉండడం యాక్చువల్లీ దురదృష్టకరమనే చెప్పాలి. ఎందుకంటే ఒక సీఎం ఉన్నారు అంటే యాక్చువల్‌గా ప్రకాశం పంతులు గారిని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే గనక ఆయన ఉన్నప్పుడు ప్రతి విషయం పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఆయనకి నాలెడ్జ్ షేర్ చేసుకునేవారంట. సో, అలా నాలెడ్జ్ షేర్ చేసుకోవాల్సింది పోయి ప్రజల్ని ఇంకా ఏంటంటే ఆహ్, అజ్ఞాన కూపంలోకి తోసేసే ప్రయత్నాలు. అంటే మేమేం చెప్తే అది కరెక్టు. మేమేం చెప్పినా అది మీరు విని తీరాలి అనే ఒక టైప్ ఆఫ్ ఆహ్, ఫీలింగ్‌లో ఆళ్ళుంటున్నారా? లేకపోతే మమ్మల్ని అలాగా పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారో నాకు పూర్తిగా క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ఒకళ్ళని జనగణమన పాడమంటే ఒకళ్ళకి రాదు. అంటే అట్‌లీస్ట్ మనకి స్కూల్‌లో నేర్పించుంటారు కదా! ఫస్ట్ వందే మాతరం స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే వందే మాతరం స్కూల్ ఎండ్ అయ్యే టైంకి జనగణమన పాడే అలవాటు ప్రతి స్కూల్‌లోని ఇదివరకు అట్‌లీస్ట్ నాట్ నౌ. అంటే ఈ ఏదైతే కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ వచ్చిన తర్వాత మేబీ ద హ్యాబిట్ వాస్ గాన్ కానీ ఇదివరకు చిన్న ప్రైవేట్ స్కూల్స్ కానీ, లేకపోతే కాన్వెంట్ స్కూల్స్ కానీ ఉన్న టైంలో డెఫినెట్‌గా మార్నింగ్ వెళ్ళగానే స్కూల్‌లో వందే మాతరం, ప్రతిజ్ఞ అంటే మన ప్లెడ్జ్ చదివించేవారు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రిగార్డ్‌లెస్ తెలుగు మీడియం అయితే తెలుగులో, ఇంగ్లీష్ మీడియం అయితే 3 లాంగ్వేజెస్ అంటే మా స్కూల్‌లో 3 లాంగ్వేజెస్ ప్రతిజ్ఞ చదివించేవారు. ఒక్కొక్కళ్ళని రోజుకొకళ్ళని పిలిపించి ఒకళ్ళతో తెలుగు, ఒకళ్ళతో ఇంగ్లీష్, ఒకళ్ళతో హిందీ.
ఎందుకంటే రోజు ఒక్కళ్ళే చదువుతుంటే నిద్రపోయే వాళ్ళు, బద్దకిస్తులు అండ్ నేర్చుకోకపోవడానికి ఛాన్స్ ఉండేవాళ్ళు కూడా ఉండేవారు కాబట్టి, సో ఎవ్రీ డే ఆ 3 ప్లెడ్జ్ ఒకే ప్లెడ్జ్ 3 లాంగ్వేజెస్‌లో చదివించేవారు మా స్కూల్‌లో. ఒక్కొక్కళ్ళని పిలిసి. ర్యాండమ్‌గా కాల్ చేస్తారు. సో, దే హావ్ టు సే అనమాట. ఇలాగ అట్‌లీస్ట్ ఇలా కాకపోయినా వందే మాతరం పొద్దున్నే పాడాలి, జనగణమన ఈవినింగ్ పాడాలి అన్న స్కూల్సే ఎక్కువుండేవి. సో, డెఫినెట్‌గా మరి నాకైతే చాలా ఇన్సల్టింగ్‌గా అనిపిస్తది. మా తెలుగు తల్లికి ఈరోజు పాడుకోలేకపోతున్నాము అని చాలా ఫీలింగొస్తది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన గ్రేట్‌నెస్ గురించి అందులో రాసుంటది. అది ఈరోజు పాడుకోలేకపోతున్నాము. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర అని డివైడ్ అయిపోయింది. అది ఎవరు చేసిన అన్యాయానికి ఎవరు బలయ్యారు అనేది డిఫరెంట్ స్టోరీ. కానీ ఈరోజు డెఫినెట్‌గా ఆ కమ్మదనం అయితే మిస్ అవుతున్నాం అని ఒక ఫీలింగ్ నాకు. అండ్ ఇంకా చెప్పాలి అంటే, ఇంకా వాళ్ళు ఏదో సాధించి అధికార దుర్వినియోగం చేద్దామనే చూస్తున్నారు తప్పితే, ఏ రకంగా వాళ్ళు అంటే ప్రజలను పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నారు అనేది చాలా క్వెషన్ మార్క్ అయిపోయింది నాకైతే. అంటే సారీ, స్టార్టింగ్ అయిపోతుంది. యాక్చువల్లీ అంటే ప్రజలను పిచ్చోళ్ళు చేసి కార్పొరేట్ స్కూల్స్ చెప్తారు. అంటే సాధారణమైన కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే కార్పొరేట్ స్కూల్స్లో పెట్టి చదివించలేరు. ఇదివరకు గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా స్టాండర్డ్ ఎక్కువ ఉండేవన్నమాట. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చిన్న ప్రైవేట్ స్కూల్స్లో కూడా టీచర్స్ ఎంత స్ట్రాంగ్గా అంటే శుక్లాంబరదనం దగ్గర నుంచి స్పష్టంగా పలకగలరా లేదా విద్యార్థులు, ఎలాంటి వాళ్ళైనా సరే దాని మీనింగ్తో సహా చెప్పే గ్రేట్ టీచర్స్ ఉండేవారు. అండ్ మా హిందీ సార్ ఉండేవారు, రఘునాథ్ గారు అని. హీఈస్ నో మోర్, బట్ ఐ ఫీల్ లైక్ ఐ మిస్ హిమ్ ఫర్ ఎవర్. అంటే అలాంటి ఒక వ్యక్తి, హిందీ అంటే మన జాతీయ భాష మీద ఎంత ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పేవారు. తెలుగు టీచర్ ఉండేవారు ఆవిడ, అండ్ పెద్ద తెలుగు మాస్టర్ అని ఉండేవారు ఆయన. వీళ్ళందరూ ఏంటంటే భాష మీద పట్టు, భాష మీద ప్రేమ కలిగించిన టీచర్స్. అంటే ఇలాంటి టీచర్స్ ఉండాల్సిన స్కూల్స్ ఈరోజు కార్పొరేటెడ్ చేసి మళ్ళీ అందులో ఏదైతే దేశభక్తికి సంబంధించింది పెట్టకుండా, అంటే మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి హిస్టరీ లేకుండా, ఇది వరకు టెక్స్ట్ బుక్లు చూసినా మనం ఇంగ్లీష్ ఆర్ తెలుగు, లోకల్ లీడర్స్ ఎవరైతే ఉండేవారో, ఎవరైతే ఇన్స్పైరింగ్ లీడర్స్ వాళ్ళు ఉండే. ఇప్పుడైతే మరి నేను అంటే రీసెంట్ తెలుగు బుక్స్ అయితే చూడలేదు, బట్ డెఫినెట్లీ ఐ డోంట్ ఫీల్ లైక్ దే హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ హిస్టరీ. ఇప్పుడు బహుశా ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళ చరిత్రలు కూడా అందులో చేరిపోయి ఉండొచ్చు. సో నిజంగా స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారు, నిజంగా మన కంట్రీ గురించి కళ్ళకన్న నాయకులు ఎవరు ఉన్నారు అనేది మాత్రం నాకు బిగ్ క్వశ్చన్ టు టెక్స్ట్ బుక్స్. హిస్టరీలో కూడా నాకు ఐ డోంట్ నో అనమాట ఇప్పుడున్న దాంట్లో. సో ఇలా పాడ్ చేసి కార్పొరేటెడ్ హాస్పిటల్స్, మనం నీళ్లు తాగాలన్నా భయపడే పరిస్థితి. అండ్ కార్పొరేటెడ్ హాస్పిటల్స్ అంటే తెలుసు మనకి, కొన్ని ఠాగూర్ సంఘటనలు రియల్ గా జరిగిన సంఘటనలు. ఈవెన్ ఐఎమ్ డాక్టర్, సిన్స్ ఐఎమ్ ఏ డాక్టర్, ఐ ఫేస్డ్ ఎ లాట్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో యాక్చువల్గా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏదో టెస్ట్ చేయాలని చెప్పి నన్ను చాలా కంగారు పెట్టారు. అండ్ ఐ నీడెడ్ టు గో టు మై డాక్టర్ హియర్. అండ్ అంటే ఇక్కడ కాల్ చేసి నిజంగా టెస్ట్కి నేను వెళ్ళాలా వద్దా అని కనుక్కుని చాలా బిగ్ ఇష్యూ అయిందనమాట అప్పుడు. బట్ ఫైనల్లీ ఇట్ వాజ్ ఎ ఫ్రాడ్. అంటే అట్లీస్ట్ వాళ్ళు ఏదైతే రిసీట్ ఇచ్చారో, మేము వాళ్ళకి కాల్ చేస్తే ఆ ల్యాబ్కి ఆ రిసీట్ ఉన్న నేమ్తో టెస్ట్ కూడా రాలేదు అని పంపించారు. దట్ కరప్షన్ ఈస్ దేర్ స్టిల్ ఇన్ ఇండియా. అది రిడిక్యులస్ అనమాట. ఒక కార్పొరేటెడ్ హాస్పిటల్స్లో ఏమేమి మోసాలు జరుగుతున్నాయి అంటే, నేను అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిజేరియన్, నార్మల్ సర్జరీ చేస్తే, ఐ మీన్ నార్మల్ డెలివరీ చేస్తే 1 day or 2 days కంటే మ్యాక్సిమం హాస్పిటల్లో పెట్టడానికి ఉండదు అని సి సెక్షన్స్ చేసే పరిస్థితి. అది కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఎలా అంటే బేబీకి చుట్టూ, మెడ చుట్టూ, పేగు చుట్టూ పోయింది అనగానే పేరెంట్స్గా మనం చాలా కంగారు పడతాం.
ఆబ్వియస్‌గా. ఆ పేరు చెప్పి సి సెక్షన్‌లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అండ్ వి నో ఆల్ ఆఫ్ దట్. బట్ ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒకే రీజన్ రాదు కదా! ఎప్పటికప్పుడు ఒకటే రీజన్ ఉండదు. ఆర్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్ తగ్గిపోయింది. సో, వి హావ్ టు డూ సి సెక్షన్. These two reasons, like they are saying, for any hospital, నేను చూస్తున్న మెజారిటీ ఆఫ్ ఇండియన్ కార్పొరేటెడ్ హాస్పిటల్స్ సి సెక్షన్ జరుగుతున్నాయంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్, నేను అన్నీ అలాగే ఉన్నాయని చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఆర్ లైక్ దట్. సో ఇవన్నీ ఎవరిని మోసం చేద్దామని మరి సదరు తెలుగుదేశం ప్రభుత్వం ట్రై చేస్తుంది అనేది బిగ్ క్వశ్చన్ టు మీ. అండ్ కార్పొరేటెడ్ హాస్టల్స్ లో వి నో లాట్ ఆఫ్ కిడ్స్ ఆర్ లైక్ అటెంప్టింగ్ సూసైడల్ అటెంప్ట్స్ చేసుకుంటాం కానీ లేకపోతే సూసైడ్ చేసుకుని చనిపోవడం కానీ ఆ తల్లిదండ్రులకి కడుపు కోతని చేర్చడం. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రాపగాండా ఎలా ఉంటుందంటే బోర్డులో ఒక 100 మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫ్యూ ర్యాంక్స్ ఉన్న వాళ్ళని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ ఫస్ట్ 2, 3, 4లో ఉన్న వాళ్ళు రిపీటెడ్గా ఉంటాయి ఫొటోస్ సమ్టైమ్స్. అండ్ సమ్టైమ్స్ ఏంటంటే డిఫరెంట్ కాలేజెస్ వాళ్ళ పేర్లే వాళ్ళ కాలేజ్ లిస్ట్లో వేసుకుని సేమ్ పర్సన్. అంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ కాలేజ్, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం, కాసేపు రాలేదు బట్ వచ్చింది అనుకుని కాసేపు అనుకుంటే చిన్ని పేరు ప్రతి కాలేజ్ ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ ర్యాంకర్ మెడికల్ సీట్ తెచ్చుకున్న చిన్నిది మా కాలేజ్లోనే చదివింది కాబట్టి మా కాలేజ్లో జాయిన్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 100 కొంతమంది స్టూడెంట్స్ ఫేసెస్ సేమ్ ఉండి రిపీట్ అవుతూ ఉంటారు. సో అది అబ్జర్వ్ చేయకుండా ఏంటంటే యాజ్ ఎ పేరెంట్ మనం ఏమనుకుంటాం అంటే ఇంట్లో ఉండి చదవడం కష్టం అవుతుంది, కొంచెం కష్టమైన అప్పు చేసి మన పిల్లల్ని కార్పొరేటెడ్ కాలేజ్కి పంపించి చదివించుకుందాం, సో వాళ్ళ భవిష్యత్తుని మనం తీర్చిదిద్దొచ్చు అని తల్లిదండ్రులు ఆశించి వాళ్ళు కార్పొరేటెడ్ హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు ఇంకా టార్చర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ వాట్ ఐ సీన్ ఈస్ లైక్ ఫస్ట్ సామాజిక వర్గానికి చెందిన ఒక రకమైన అంటే అది కూడా టార్చర్ పిల్లలకు ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాస్ట్ అండ్ ఏరియా. ఇది వరకు ఎలా ఉండేదంటే హాస్టల్లో వాళ్ళ క్యాస్ట్ అయితే ట్రీట్మెంట్ డిఫరెంట్ అండ్ వాళ్ళ ఏరియా స్టూడెంట్స్ అయితే ఒకలాంటి ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉండేది. అండ్ ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ వచ్చేవి అక్కడ. అండ్ రకరకాల అనమాట ఇలాంటివి స్టూడెంట్స్ మధ్యలో కూడా డిఫరెన్స్. ఒక గొడవ జరుగుతుంది అంటే కనుక అడ్మినిస్ట్రేషన్ పట్టించుకునేది చాలా తక్కువ. అండ్ ఆ స్టూడెంట్స్ ఎంత ఇలాంటి ప్రెషర్లో ఉన్నప్పుడు డెఫినెట్గా దే మైట్ హర్ట్ సమ్వన్స్ ఫీలింగ్. అప్పుడు సెన్సిటివ్గా ఉన్న కిడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు టీచర్కి కనుక కంప్లైంట్ చేస్తే వాళ్ళు చూపించే వివక్ష దట్ కాజెస్ మెయిన్లీ లైక్ టు సూసైడల్ అటెంప్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు 2 స్టూడెంట్స్ లక్కీలీ వాళ్ళు అటెంప్ట్ చేశారు కానీ డింట్ డూ ఎనీథింగ్. బట్ అది వెరీ అన్ఫార్చునేట్ అనమాట. ఏంటంటే కిడ్సే ట్రోల్ చేయడం. నా లక్ ఎలా ఉండేదంటే నేను పుట్టింది ఆంధ్రాలో అయినా పెరిగింది తెలంగాణ, సో బోత్ సపోర్ట్ ఉండేది. అండ్ డిఫరెంట్ జోన్లో నేను ఒక రకంగా చెప్పాలంటే ఎస్కేప్ అయ్యాను అనే చెప్పాలి. సో అలా సెన్సిటివ్ అంటే వెరీ సెన్సిటివ్ ఉన్న కిడ్స్ ఏమవుతుందంటే ఈ టార్చర్ భరించలేక అండ్ చదువు కొంచెం తక్కువ చదువుతున్న స్టూడెంట్స్కి ఒక ట్రీట్మెంట్, ఆల్రెడీ బాగా చదువుతున్న వాళ్ళకి ఒక సెక్షన్ పెట్టి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ అండ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ చదువుకోవాలనుకున్న కిడ్స్ ఏదైనా అడిగితే నీకు ఎలాగ రాదులే నువ్వు పక్క తప్పుకో అని కసిరిన సిచ్యుయేషన్స్ కూడా నేను చదువుతున్నప్పుడు కాలేజ్లో ఉండేది. సో ఇలా ట్రీట్మెంట్ ఉంటే డెఫినెట్గా కార్పొరేటెడ్ హాస్టల్స్లో ఉండే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటానికి మెయిన్ రీజన్స్ వాళ్ళు ఏదో చెప్తారు, రకరకాల రీజన్స్ చెప్పడం ఎస్కేప్ అవడం అయితే జరుగుద్ది. కానీ యాక్చువల్ రీజన్స్ ఆర్ దీస్. సామాజిక వర్గం వాళ్ళు కాదు అన్నా కానీ దెర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ దే షో. అండ్ వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాదు అంటే ఇంకొక రకమైన
ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా న్యూట్రల్గా కొంతమంది కిడ్స్ ఉంటారు, వాళ్ళని ఏంటంటే ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చదివి వాళ్ళ గ్రేడ్స్కి సంబంధించి వాళ్ళు చదువుతూ ఉంటారు. ఫస్ట్ ర్యాంక్స్ వచ్చే స్టూడెంట్స్ మాత్రం చాలా ఫోకస్ పెట్టి వాళ్ళకి స్పెషల్ ప్యాంపరింగ్ ఉంటుంది, స్పెషల్ రూమ్స్ ఉంటాయి, స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ కార్పొరేటెడ్ కాలేజెస్ నెవర్ లైక్, అంటే ఇలాంటివి తప్పించి మనం గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ఈ వాటర్ పొల్యూషన్ తగ్గించగలిగితే, అది థీమ్ ఏంటంటే మన జనసేనలో ఉంది. కాబట్టి ఐ హోప్ ఫ్యూచర్లో మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నిజంగా ఆ పాయింట్ వెరీ టచ్ అండి. ఏంటంటే మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఒక సామాజిక వర్గం కానీ లైక్ ఆ విభేదాలు ఏవైతే ఉన్నాయో మనమే దగ్గరుండి పెంచుతున్నాం. ఎస్టీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక హాస్టల్, వైశ్య హాస్టల్, కమ్మ సమాజ హాస్టల్ అండ్ కళ్యాణ మండపాలు, ఇవన్నీ ఏంటంటే ఆబ్వియస్గా ఓహో ఇది మన క్యాస్ట్. అంటే క్యాస్ట్ అనేది ఏంటంటే ఎలా సృష్టించారు అనేది నాకు హిస్టరీ తెలియదు. కొంతమంది చెప్పేదేమో వాళ్ళ కులాలని అంటే వాళ్ళ వృత్తులను బట్టి చేశారు అంటారు, కొంతమంది ఇంకొక టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ వాట్ ద రీజన్ బిట్వీన్. అంటే డెఫినెట్గా కమ్మరి అలాంటివి అయితే ఓకే, కానీ మరి కమ్మ కాపు రాజులు అనేది, రాజులు అందరూ క్షత్రియులు కాదు ఫర్ మై నాలెడ్జ్. ఎందుకంటే ఒక్కొక్క కింగ్ వచ్చి ఒక్కొక్క కులానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నాట్ ఆల్ రాజులు ఆర్ క్షత్రియాస్. అంటే క్షత్రియులు అంటే ఐ మీన్ నా దృష్టిలో కింగ్స్. అలా ఏ రకంగా నేనైతే ఈ థియరీ అయితే డెఫినెట్గా ఐ డోంట్ బిలీవ్ అనమాట. అంటే క్యాస్ట్ని బట్టి అన్నది కొన్ని ఇప్పుడు కమ్మరి లేకపోతే రజిక ఇలాంటివి ఉన్నాయితే డెఫినెట్గా వీ కెన్ సే. బట్ కొన్ని క్యాస్ట్లు ఎందుకు డివైడ్ చేశారు అనేది నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ అనమాట. అండ్ బట్ ఐ డోంట్ సే దట్ లైక్ మీరు గౌరవించొద్దు మీ కులాన్ని, మీరు కులాన్ని వదిలేసేయండి అని మాత్రం నేను ఎప్పుడు చెప్పను. ఎవరి కులానికి సంబంధించి అంటే నేను యాజ్ ఐ టోల్ యూ బిఫోర్, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అంతవరకే కులం ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేగాని బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఏదైతే కంచె వేసుకుంటున్నామో అది ఉండకూడదని తలుచుకుంటున్నాం. కరెక్ట్గా అదే టచ్ చేశాడు అప్పటికి పవన్ కళ్యాణ్ గారు. చాలా నచ్చింది నాకు ఆ పాయింట్. రేపటి నుంచి హాస్టల్స్ పెడతాం, అంతేగాని నో ఎస్టీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, లేకపోతే ఎస్సీ హాస్టల్స్ అని పెట్టొద్దు అని ఒక పాయింట్ టచ్ చేశారు. చాలా నచ్చింది అది. అంటే మనం చిన్నప్పటి నుంచి ఓకే ఈ పిల్లలు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఈ హాస్టల్కి సంబంధించిన వాళ్ళందరూ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఎస్సీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు బీసీకి సంబంధించిన వాళ్ళు అని మనకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ మన కొన్ని ఊళ్ళలో మాత్రం దురదృష్టకరం ఏంటంటే జోక్స్ వేసుకునేటప్పుడు కూడా ఆ క్యాస్ట్ మీద జోక్స్ వేసుకోవడం, మీరు అలాగా మీరు ఇలాగా అనుకుంటా జోక్స్ వేసుకోవడం కూడా నాకు అసలు నచ్చని విషయం. అండ్ ఫర్ మీ లైక్ మై కిడ్స్ నెవర్ నో లైక్ ద కమ్యూనిటీ. అంటే మన పద్ధతులు ఏంటో నేర్పిస్తాను, కానీ ఈ డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ఉంది అని అయితే గాడ్స్ గ్రేస్ ఎప్పుడు చెప్పడానికి ఛాన్స్ రాలేదు. అండ్ ఐ డోంట్ విష్ ఫర్ అది చెప్పే అవకాశం నాకు రాకూడదనే నేను కోరుకుంటున్నాను. సో యా, ఇలాంటి డిఫరెన్షియేషన్లు తెచ్చి లేకపోతే ఇంకో రకంగా ఇప్పుడు స్లీపింగ్ సెల్స్ మెయిన్ పాయింట్ నేను మాట్లాడాలనుకున్నది. తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ అంటే కొంతమందిని స్టార్ట్ చేశారు స్లీపింగ్ సెల్స్ అని. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు పాపం అమాయకంగా ఎవరితో అయితే పనులు చేయించి కమిషన్ తీసుకునే అవకాశం ఇచ్చారో వాళ్ళ మీదకు తేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎవరైతే ఇప్పుడు బెనిఫిట్స్ పొందారో ఈ 4 ఏళ్ల నుంచి డెఫినెట్గా దే ఫీల్ బ్యాడ్ నౌ. ఎందుకంటే వాళ్ళని స్లీపర్ సెల్స్ అండ్ యాంటీ తెలుగుదేశం క్యాండిడేట్స్గా నిరూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దాకా అవకాశాలు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు. మీరు అవకాశం ఇవ్వకుందే ఏ వ్యక్తి తీసుకునే అవకాశం ఉండదు. నువ్వు ఇలా చేస్తున్నావు అని నీ మీద యాక్షన్ తీసుకుంటే దెన్ దే డోంట్ గో ఫర్దర్ కదా. అంటే ఒక లోన్ తీసుకుంటున్నప్పుడు 60%, 50% కమిషన్ మాట్లాడుతున్నారు అని తెలిసి, ఎందుకంటే చాలా ఊళ్ళో ఆల్రెడీ రిపోర్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి దీని గురించి.
స్టిల్ అదే జరుగుతుంది. అండ్ డ్వాక్రా మహిళలకి అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళు చెప్తున్నా ఇది చాలా ఊళ్ళో జరగంది. సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రికమెండేషన్ ఉండాలంట. వాళ్ళకి ఏదైనా ఫేవర్ జరగాలి అంటే కనుక వాళ్ళ రికమెండేషన్స్ ఉంటేనే, అంటే ఇప్పుడు ఆధారం లేని వాళ్ళకి కుట్టు మిషన్స్ ఇప్పిద్దాము అంటే డెఫినెట్గా ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎంపీ కానీ వెళ్తే కానీ ఆ ఫేవర్ జరగదు. ఇది ఎంత దురదృష్టకరమైన సిచ్యువేషన్ అనేది మనకు తెలుసు. అండ్ రిపోర్ట్స్ చేసినా చంద్రబాబు నాయుడు గారి చెవిలో పడలేదు అంటే నిజంగా అది ఇంకా దురదృష్టకరమైన విషయం. ఇప్పుడు ఈ ఎవరైతే చేస్తున్నారో ఈ దురాక్రమణలు కానీ లేకపోతే ఇలాంటి పిచ్చి పనులు ఎవరైతే చేస్తున్నారో, అంటే కమిషన్స్ తీసుకొని సంపాదించే పనులు, వాళ్ళకి రేపొద్దున హార్డ్ టైం ఉంది డెఫినెట్గా. ప్లీజ్ ఇఫ్ యు ఆర్, అంటే ఇప్పుడు దాకా బెనిఫిట్ తీసుకున్నా కానీ ఇప్పటికన్నా రియలైజ్ అవ్వండి దయచేసి. మీ మీదకి వచ్చేలోపు అట్లీస్ట్ ఎవరి సపోర్ట్ ఉందో మీరు చూసుకోండి, మీ గురించి మీరు ఆలోచించండి. అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారుతున్నారు అంటే అట్లీస్ట్ వీళ్ళ మీద పెట్టేస్తే అమాయకమైన ప్రజలు ఈ పాయింట్ అన్నా నమ్ముతారు. యామిని గారు అంతమని చెప్తారు మన ఆంధ్ర ప్రజలు అంత అమాయకులు కాదు అని. డెఫినెట్గా అమాయకులు కాదు. మన తెలంగాణ ప్రజలను కూడా ఇదే విషయం చెప్పారు ఆవిడ, అమాయకులు కాదు అన్న విషయం. డెఫినెట్గా ఈరోజు అందరికీ అవేర్నెస్, మీరు ఏం చేస్తున్నారు అనే విషయం అందరికీ ఒక అవేర్నెస్ అయితే వస్తుంది. సో అంటే మీరు వాళ్ళని, ప్రజలను పిచ్చోళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు అనే విషయాన్ని మర్చిపోయి నిజాలు మాట్లాడటం స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ అంటే కొంతలో కొంత వాళ్ళ నమ్మకాన్ని చురుకున్న పార్టీని చేసుకున్న వాళ్ళు అవుతారు. అంతేగాని పిచ్చోళ్ళు అమాయకులు ఏం చెప్తే వింటారు, గొర్రెలు చెప్పారు కదా. ఇప్పుడు మహానుభావులు మొన్నే జనసేన ప్రజలందరినీ, జన సైనికులను అందరినీ గొర్రెలన్న ఒక మహానుభావుడు. ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం అవ్వాలి. ప్రజలు అమాయకులు కాదు, వాళ్ళు వాళ్ళ డెసిషన్స్ తెలుసుకుంటున్నారు, వాళ్ళ తగిన ఆలోచన పరిధి పెరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది నాలెడ్జ్ ఉంది అనే విషయం అందరూ నిరూపించాలి. సో మీరు ఆలోచించండి, మీ వరకు ఏం జరుగుతుంది అనేది ఆలోచించి రియాలిటీకి దగ్గరలో ఉండమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అండ్ హాయ్ అండి, హాయ్, మీ పేరు సద్దాం గారు కదా, జనసేనతోనే ఇక్కడ వరకు. హాయ్ అండి. అండ్ శ్రీకాంత్ గుప్తా గారు హాయ్ అండి. మార్నింగ్ తినలేదండి ఇంకా. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఇది మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా లంచ్ టైం అవ్వలేదు. జనాలు కూడా అలాగే ఉన్నారు కాబట్టే మన అవేర్నెస్ అయితే మనం డెఫినెట్గా ఇవ్వాలండి. జనాల్ని మనం బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళకి కరెక్ట్ నాలెడ్జ్ వెళ్ళటం కాబట్టి మనం వాళ్ళని అవేర్ చేసి ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. అట్లీస్ట్ మనం ఒక 5 to 6 మెంబర్స్ని మనం కనుక ఈ విషయాలు, జరుగుతున్న విషయాలు చెప్పగలిగేదానికి ఒక డ్యూటీలా పెట్టుకుంటే కనుక డెఫినెట్గా వన్ డే, ఎందుకంటే కేరళలో ఒక టైంలో వాళ్ళకి ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇప్పుడు తీసుకుంటే 0% ఎలా అయిందో, మనం కూడా అంటే రాయడం, చదవడం, ఆలోచించడం, ఈ 3 కనుక మనం ఏం పెట్టుకుని, అది ఎవరో అక్కర్లేదు, మనం కూడా చేయొచ్చు. ప్రభుత్వమే ఇనిషియేట్ చేయక్కర్లేదు, ప్రభుత్వం చేతిలోనే లేదు. ఎందుకంటే చిన్నప్పుడు అంటే ఇప్పుడు అవకాశం లేని చాలా మిస్ అవుతూ ఉంటున్నాను. నేను స్కూల్ నుంచి రాగానే నాకు ఒక ఆనందం ఏంటంటే చుట్టూ అంటే మా పనమ్మాయి పిల్లలు, ఇంకా వేరే చుట్టూ ఉండే వాళ్ళ చుట్టూ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th grade వరకు ఎవరైతే కిడ్స్ స్కూల్కి వెళ్తూ ఉంటారో వాళ్ళని ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని విత్ నో కాస్ట్. సో అదేంటంటే నాకు ఒక ఆనందం, అది వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చదువు నేర్పిస్తున్నాను అంటే ఆ చిన్న ఏజ్లో అంటే మేబీ అంటే అది సేవ చేయాలి అనే ఉద్దేశం కాదేమో, బహుశా నేనేమనుకుంటున్నా అంటే అదొక ఆనందం. అంటే కిడ్స్ నా దగ్గరికి వచ్చి చదువుకుంటున్నారు, నేను ఒక మంచి పని అయితే చేస్తున్నాను. సేవ అని నేను పేరు పెట్టను కానీ ఒక మంచి పని చేస్తున్నాను. సో వాళ్ళకి చదువు నేర్పించి ఒక మంచి పని అయితే చేస్తున్నాను, ఒక ఫీలింగ్, ప్లెజర్ ఉండేది. సో అలాంటివి చాలా మిస్ అవుతూ ఉంటాను నేను.
సో మీకు అవకాశం ఉంటది ఇప్పుడు. సో అవకాశం అంటే వారానికి ఒక్కసారైనా మీరు మీ చుట్టూ ఉన్న 5గురికో, 10గురికో మీరు ఎడ్యుకేట్ చేయగలిగితే విషయాలు ఏం జరుగుతున్నాయి చుట్టూ మన రాష్ట్రంలో అని డెఫినెట్‌గా అది హెల్ప్ అవుతదండి. ఐ హోప్ టు సీ ఆంధ్రప్రదేశ్ యాస్ లైక్ 0% అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ డెఫినెట్‌గా నాకు పవన్ కళ్యాణ్ గారు వస్తే గనక అది సాధ్యమే అనిపిస్తుంది. సో విల్ సీ అండి. సద్దం గారు ప్లీజ్ అండి. నేను చెప్పాను, నేను యాక్చువల్‌గా నా చాటింగ్‌లో వచ్చేటప్పుడు కొంచెం మంచి వర్డ్స్ యూజ్ చేయండి. ఎవరినైనా సరే. అంటే ఒక స్త్రీని గౌరవించడం అనేది మన కనీస బాధ్యత. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు అనేది ఆవిడ సంస్కారానికే వదిలేద్దాము. బట్ మనం మాట్లాడేటప్పుడు ఒక స్త్రీ అనేది మనం గుర్తుపెట్టుకుని మాట్లాడదాం. అట్లీస్ట్ ఒక జెంట్స్ అయినా కానీ ఒక మనిషితో మాట్లాడుతున్నాం, ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాం అనేది గుర్తుపెట్టుకుని మనం వాళ్ళని ఏది పడితే ఆ మాటలు అనొద్దండి దయచేసి. ఇది మై హంబుల్ రిక్వెస్ట్. ఎవరినైనా సరే మనం విమర్శిద్దాం. వాళ్ళలో ఉన్న తప్పులు ఏదైనా ఉంటే కనుక ఏదైతే ఉందో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ స్లీపింగ్ సెల్స్ కానీ లేకపోతే ఓట్లు తీయించేది కానీ ఈ ఇష్యూస్ ఏవైతే రాజకీయంగా ఉన్నాయో అవి మనం ప్రశ్నిద్దాం డెఫినెట్గా. కానీ వాళ్ళని మనం తగ్గించి మాట్లాడతాం అనేది అంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు ఫీల్ అవుతారు అనే ఒక ఫీల్ అయితే ఉంది నాకు. సో డెఫినెట్లీ మనం వాళ్ళని రాజకీయ ప్రత్యర్థులుగానే కన్సిడర్ చేద్దాము అండ్ అలాగే మాట్లాడిద్దాము. అండ్ మీ పక్కింట్లో ఉన్న ఒక వ్యక్తిని ఎలా అయితే మనం గౌరవిస్తామో అలాగే గౌరవిద్దాము. బట్ థింగ్ ఏంటంటే డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడంలో మన పరిపక్వత అంటారు కదా, యాక్చువల్గా మెచ్యూరిటీ. వీ షో అవర్ మెచ్యూరిటీ. ఎందుకంటే జన సైనికులందరికీ ఆ మెచ్యూరిటీ అంటే ఆల్రెడీ 50% దే హ్యాడ్. ఓ మై గాడ్, ఆల్రెడీ 31 minutes మాట్లాడేసాను గడగడ గడగడ. సో ఆ మెచ్యూరిటీ ఆల్రెడీ 50% రీచ్ అయ్యాము. ఇంకొక 50% కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి. ఐ థింక్ ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ దిస్ లైవ్. సో జై జనసేన, జై హింద్.